రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాముడు అందరివాడని, దేవుడి ఫోటోతో రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని తామెంత అన్నారు. రాముల వారి అక్షింతల పేరుతో కొంతమంది బియ్యం సంచులు ఇచ్చి అయోధ్య అక్షింతలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు అహంకార పూరితంగా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ హైకోర్టులో పిల్ వేశారని, ఒకవేళ వారు ఉచిత బస్ సౌకర్యం వద్దనుకుంటే టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లు. రాజకీయాలు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నారు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వారం రోజుల్లోగా వెళ్తాయని నిన్న ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్లో నిర్ణయమైనట్టుగా తెలుస్తున్నది. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 2021లోనే కేంద్రం కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేసీఆర్ నాడు గట్టిగా వ్యతిరేకించారు. మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టాం, వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో ఇంకా తెలంగాణ వాటాలు తేలనప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ నడిపితే మోటార్ యొక్క సామర్థ్యం దెబ్బతింటది, దాని లైఫ్ దెబ్బతింటది. సపోజ్ ఒక పంప్ హౌస్లో 4 మోటార్లు ఉంటే 2 నడపండి, కరెంట్ తక్కువ ఉంటే 1 నడపండి, కానీ 24 గంటలు నడపాలి, కంటిన్యూస్గా నడపాలి. వీళ్ళు ఏం చేస్తుందంటే పీక్ అవర్స్లో ఉదయం 2 గంటలు బంద్ చేయడం, సాయంత్రం 2 గంటలు బంద్ చేయడం, రోజుకు 2 సార్లు ఆన్ చేస్తుండ్రు, 2 సార్లు ఆఫ్ చేస్తుంటారు మోటార్లు. దాని ద్వారా మోటార్లు దెబ్బతిని త్వరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది, సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, దాని లైఫ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి నిపుణులను అడగండి, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణులను అడగండి. మీరు 4 నడపబుద్ధి కాకపోతే 2 నడుపుకుంటే, 2 కాకపోతే 1 నడుపుకుంటే, కరెంట్ ఎంతుంటే గంట నడుపుకుంటే, కానీ మీరు ఆన్ అండ్ ఆఫ్ నడపడం ద్వారా రేపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ దెబ్బతినేటువంటి అవకాశం. దాని మీద కూడా రివ్యూ చేసి దయచేసి నిపుణుల సలహాలు తీసుకొని ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాకుండా పూర్తి స్థాయిలో నడిపిన మోటార్లు నడపాలి. అంటే 24 గంటలు నడపాలి. నడిపితే ఇప్పుడు 4 మోటార్లు స్టార్ట్ చేస్తుండ్రు, పొద్దున 2 గంటలు బంద్ చేస్తుండ్రు, సాయంత్రం 4 గంటలు బంద్ చేస్తుండ్రు. ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే అది దెబ్బతింటుంది. ఇది నాకు అప్పుడు నిపుణులు చెప్పిందే మీకు చెప్తున్నాను. లేదు మీరు కూడా నిపుణులను పిలిచి, సాంకేతిక నిపుణులు పిలవండి, ఎక్స్పర్ట్స్ పిలిచి తెలుసుకొని చేయండి. కానీ రేపు దెబ్బతిన్నాక ఇది రాష్ట్రం దెబ్బతింటారు, పంటలు దెబ్బతింటాయి, రేపు రైతులు దెబ్బతింటారు. కనుక నాకున్నటువంటి సమాచారాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేని కాంగ్రెస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మన బలం, మన గలమైన గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని, లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని మెదక్ లోక్సభ సన్నాహక సమావేశంలో స్పష్టం చేశారు. ఓవైపు ప్రధాని అదానీ ఒక్కటే అంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు ఆయనతోనే ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆమె పర్యటన కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకొని సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో పీసీసీ చీఫ్ గా నియమించింది. రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పీఠముడి పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టులో ఉన్న 2 పిటిషనర్లకు సంబంధించి తుది తీర్పు వెలువడే వరకు ఎమ్మెల్సీలపై ఎలాంటి నిర్ణయం ఉండదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో దాసోజు, శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. అయితే ఆయా రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ గత ఏడాది సెప్టెంబర్ 9న 2 అభ్యర్థిత్వాలను గవర్నర్ సత్కరించారు.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. గుర్తించుతగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ గత ఏడాది సెప్టెంబర్ 9న ఇద్దరి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ నెల 24న మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఎదుట విచారణకు రానున్నాయి. కాగా ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకపోయినా అవి పెండింగ్లో ఉండగా నిర్ణయం తీసుకోవడం అంత గౌరవప్రదం కాదని గవర్నర్ భావించారు. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీల భర్తీకి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. వివాదం లేకుండా చూసుకోవడంతో పాటు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక జనంలోకి రానున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. మరో 3 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారు. పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నారు. వచ్చే నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టినరోజు. ఆ రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ప్రతిరోజు వస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్య నేతలు, శ్రేణులు కలుస్తారని సమాచారం. వచ్చే నెల 17వ తేదీన కేసీఆర్ బర్త్డే. అప్పటి వరకు కేసీఆర్ మునుపటిలా ఫిట్ గా మారే అవకాశం ఉంది. ఆ రోజు నిత్యం తెలంగాణ భవన్ కు వస్తారని తెలిపింది. లోక్సభ ఎన్నికలు సమస్యలపై చర్చిస్తారని సమాచారం. స్థానిక సమస్యలను నేతలు కేసీఆర్ కు వివరించనున్నారు. లోక్సభ సన్నాహక సమావేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. సమావేశాలకు సంబంధించి ఫోన్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు కేసీఆర్. 22వ తేదీన సమావేశాలు ముగుస్తాయి. అప్పటిలోపు తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారు. లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశాలను అదే విధంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20 తర్వాత నియోజకవర్గ పర్యటనలకు వెళతారని తెలిసింది. గజ్వేల్లో తొలి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. వివిధ కారణాలతో వీలు కాలేదు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే లోపు సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా సభ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు జరగొద్దని ఆచితూచి అడుగులు వేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందో కలిసి చూడాలి. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని మోడల్ కాలనీలోని పూజిత అపార్ట్మెంట్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ ముందు ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో పార్కును అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, ఫుట్ పాత్ ను అభివృద్ధికి చేయించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. స్పందించిన మంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో తన దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగిందని, వాటిని పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే పనులు చేపట్టడం జరిగిందని, కేఎల్ఎన్ పార్కులో కూడా వాకర్స్, యోగా కోసం వచ్చే వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన సీతాఫల్ మండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి పాల్గొని చురుకైన పాత్రను శ్రీధర్ నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని పద్మారావు గౌడ్ సందర్శించి నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు చైర్మన్ మిద్దెల బాలరెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రేయన్స్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్ స్టోన్ స్కూల్ క్యాలెండర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంతస్వామి, నర్సారెడ్డి శ్రీనివాసరెడ్డి, సాయి యాదవ్, పీఏసీఎస్ వైఎస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, కార్యదర్శి సయ్యద్ అసదుల్లా, డైరెక్టర్లు జీతయ్య, డప్పు కృష్ణ, మోహన్ నాయక్, మహిపాల్ రెడ్డి, భీమ్రెడ్డి, పార్టీ నాయకులు హనుమంతారావు, మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, ప్రదీప్ సింగ్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ డివిజన్ పరిధిలోని కుర్మా బస్తీలోని శ్రీ శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం పరిసరాల్లో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకురాలు, కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధితో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తా చెదారం వంటి వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని ఆలయాల్లో కొనసాగిస్తున్నామని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే స్వచ్ఛత ఉంటుందన్నారు.
ఓల్డ్ మలక్పేట్లోని శ్రీరామచంద్ర దేవాలయం స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ ఓల్డ్ మలక్పేట్ అధ్యక్షుడు రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను బస్తీ వాసులు శుభ్రం చేశారు. ఆలయ శుద్ధితో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తా చెదరం వ్యర్థాలను శుభ్రం చేశారు. నానక్రామ్ గూడలో ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 149లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని 59 జీవో కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా 59 జీవో కింద ఎలా రెగ్యులరైజ్ చేస్తారని ప్రశ్నించారు. ఈ మొత్తం ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజల అవసరాల కోసం స్థలాలు కేటాయించాలని కోరితే భూములు లేవంటూ చెబుతున్న అధికారులు, బ్రోకర్లకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని, ప్రభుత్వ భూములు కాపాడుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడ్డ సొంత పార్టీ నాయకుడు సురేందర్ అనే వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. 59 జీవో కింద రెగ్యులర్ చేసిన మరుక్షణమే బడా బిల్డర్లకు విక్రయించిన కబ్జాదారుడు వెనుక ఉన్న సూత్రధారులను వెలికి తీయాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రత చేపట్టాలని డిమాండ్ చేశారు. చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద స్కామ్ జరగడానికి కారకులు ఎవరు, దీని వెనకాల బిల్డర్లు ఎవరు, దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరు, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి. డాక్యుమెంట్ తక్షణం క్యాన్సిలేషన్ చేయాలి. ప్రభుత్వం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకోని పక్షంలో పార్టీలకు అతీతంగా మా కార్పొరేటర్ గారు, మేము ఈ స్థానిక ప్రజలందరితో ఇక్కడ ధర్నా చేస్తాం. రెవెన్యూ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అసెంబ్లీలో క్వశ్చన్ రైజ్ చేస్తాం. అంతకీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకి వెళ్ళి కూడా ఇది క్యాన్సిలేషన్ చేయించి ప్రజలకి ఉపయోగపడే విధంగా, ఒక స్కూల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు అధికారులు, ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు, ఒక మహిళా మండలి భవనం కట్టాలంటే ల్యాండ్ లేదంటారు, పబ్లిక్ ఎమ్యూనిటీస్కి కావాలంటే ల్యాండ్ లేదంటారు. కానీ ఈ దొంగలకి, ఈ స్కామ్ మాస్టర్లకి, మరి ఈ స్కామ్లో ఉన్నటువంటి బిల్డర్లకి ఈ ల్యాండ్ ఎలా వచ్చింది అనే విషయం కూడా ఒకసారి ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఈ స్కామ్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా శిక్షించాలి, జైలుకు పంపాలి. ఐటీ, ఈడీ అధికారులు దీని మీద తక్షణం. రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠా అరెస్ట్ చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎస్ఓటీ మీర్పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా రాజస్థాన్ కి చెందిన వారే అని, మొదట డ్రగ్స్ కి బానిసై ఆ తర్వాత డ్రగ్ ప్లెడ్డర్స్ గా మారారన్నారు. రాజస్థాన్ లో హెరాయిన్ 5,000 గ్రామ్, MDMA 4,000 గ్రామ్ కొని హైదరాబాద్ లో 12,000 గ్రామ్ వరకు అమ్ముతున్నారన్నారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్ లో డ్రగ్స్ హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్స్ ఆస్తులు కూడా సీజ్ చేస్తామని, డ్రగ్ వినియోగదారులను కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు పేర్కొన్నారు. కాంట్రాబాండ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 గ్రామ్స్ హెరాయిన్, దెన్ MDMA 32.1 గ్రామ్ MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మనం లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. So we trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడటం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకోవడం ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు.
డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో అప్రోచ్ తీసుకున్నాం. అంబర్పేటలో 2 యువతులపై ఇంట్లోకి దూరి కత్తితో దాడి చేసిన రమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక ఇంట్లో ట్యూషన్స్ చెబుతున్న మరో యువతిపై నిన్న కత్తితో కడుపులో పొడిచాడు. విద్యానగర్ ఏఎంఎస్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. దాడికి పాల్పడ్డది 16 సంవత్సరాల మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. అసలు దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న అంబర్పేటలో దాడికి పాల్పడ్డ వ్యక్తి రమణ అంబర్పేట్ విద్యానగర్ రైలు పట్టాలపై మృతి చెందాడు. రమణ అనే వ్యక్తి తన స్నేహితురాలు అయిన అమ్మాయిని కేక్ కటింగ్ కి పిలవడంతో నిరాకరించిందని అమ్మాయిపై కత్తితో దాడి చేశారు. హైదరాబాద్ బేగంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. లైఫ్ స్టైల్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని అరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది, కస్టమర్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో భయాందోళనకు గురైన దుకాణదారులు అన్ని షట్టర్స్ మూసేసి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని మంటలను చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కుడ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కుమార్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రపోతుండగా పక్క రూమ్ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు దొంగలు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తెరచి అందులోని చేతి ఉంగరము, చెవి కమ్మలు, 15,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. దొంగలను గుర్తించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సంజీవ్ కుమార్, మాది నర్గూడ, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. మా ఇంట్లో బీరువా వగలగొట్టి 6 తులం బంగారు, 10,000 లెక్క తీసుకొని పోయినారు. చీరలలో తగ్గుకు వేసి అంత కాగితాలలో తగ్గుకు వేసినారు. బీగాల తాళాలు వగలగొట్టి నేను రాత్రి వచ్చారు కల్లా 10:30 అయింది. 10:30 పండుకొని తెల్లవారు నాకు చూశారు కల్లా లేదు. అంత వాకి తెరిచి లైట్లు వేసినారు. ఎవరి మీద ఏమన్నా అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం? మనం కొత్తగా వచ్చినాం సార్. ఎన్ని పైసలు పోయినాయి? 10,000 పైసలు పోయినాయి. బంగారం 6 తులం బంగారం. మీరు ఎన్ని గంటలకు చూసుకున్నారు? 4 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు చూసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఒకే రోజు 3 జిల్లాల్లో అమిత్ షా సుడిగాలి పర్యటన చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కార్యకర్తలతో అమిత్ షా సమావేశమవుతారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి శ్రేణులతో చర్చిస్తారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్ నగర్ వెళతారు. అక్కడ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో అమిత్ షా సమావేశమవుతారు. అటు నుంచి హైదరాబాద్ వస్తారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో అమిత్ షా సమావేశమవుతారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే పార్టీలో చాలా మార్పులు చేపట్టింది. 12 జిల్లాల అధ్యక్షులను చేంజ్ చేసింది. బీజేపీ మోర్చా అధ్యక్షులను కూడా మార్చింది. కొత్తగా 6గురిని నియమించింది. అధ్యక్షుల మార్పు, మోర్చా అధ్యక్షులను మార్చి పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది.